సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రజనీకాంత్ గారు గెస్ట్ రోల్లో నటిస్తున్న లాల్ సలాం మూవీ మరి ఈ వీక్లో రిలీజ్ ఉంది సార్. దీనికి సంబంధించిన ట్రైలర్ని మరి రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ చూస్తే మరి సినిమా ఏ విధంగా ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు సార్. మొన్న శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారి నేతృత్వంలో జరిగినటువంటి బాలరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రజనీకాంత్ గారు ఆయన కుమార్తె హాజరయ్యారు. అంతకుముందు ఆయన యోగి ఆదిత్యనాథ్ పాదాలకి దాదాపుగా ప్రణమిల్లాడు. ఈ క్రమంలో ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి రజనీకాంత్ మీద. కాలా కబాలీ సినిమాల ద్వారా ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత శ్రేణులకి ఒక ఐకాన్గా కనబడ్డాడు, పర్టికులర్గా కాలా సినిమాతో. అటువంటి రజనీకాంత్ అలా అనుకున్నాం మేము, అటువంటి ఇమేజ్ సంతరించుకున్నటువంటి ఆయన వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ పాదాల మీద పట్టడం, తర్వాత ఈ బాలరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఉత్సాహంగా వెళ్ళి అక్కడ పాల్గొనటం, మోడీ అనుకూల ధోరణి ప్రదర్శించటం, ఇదంతా కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించింది అని చాలామంది రజనీకాంత్ మీద విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో ఇవన్నీ తప్పు, మేము ఆ ఈవెంట్స్ కండిషన్ చూడటానికి వెళ్ళాం తప్ప మా ఆలోచన విధానం వేరు, మా ఆలోచనలు చాలా ప్రోగ్రెసివ్, మేము ఈ విషయాలన్నీ లాల్ సలాం సినిమాలో మాట్లాడబోతున్నామని చెప్పి ఆయన కుమార్తె ఈ సినిమా డైరెక్టర్ ప్రకటించింది. ఈ బ్యాక్డ్రాప్లో ఈ ట్రైలర్ని చూడాల్సి ఉంటుంది. అంటే చాలా స్పష్టంగా దీనిలో ఒక కాంట్రవర్షియల్ విషయాన్ని లేవనెత్తారు ఈ సినిమాలో. అది అంటే సమాజం రకరకాలుగా చీలిపోయి ఉంది. ఇది రకరకాలుగా చీలిపోయి ఉండటానికి కారణం, ఈ విద్వేషాలకి కారణం ఎవరు అనే చరిత్రలోకి వెడితే ప్రస్తుతం రజనీకాంత్ గారు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారే, వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీయే కారణం అనేది గ్రౌండ్కి వెళ్తే తెలుస్తుంది. క్రికెట్లో అంటే పర్టికులర్గా పాకిస్తాన్ ఇండియా ఆడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్పందించాల్సిన పరిస్థితి. ఒక అద్భుతమైన షాటు ఒక పాకిస్తానీ ప్లేయర్ కొడితే దాన్ని అప్రిషియేట్ చేస్తే అతని మీద స్టాంప్ వేసి మీద పడి దాడి చేసే పరిస్థితి ఉంది. అంత వ్యతిరేకత పోగుపట్టడానికి కారణం ఎవరు అనేది ఒక ప్రశ్న. ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ సినిమా ట్రైలర్లో వాళ్ళు లేవనెత్తారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రంగా గనక చూస్తే విషయాన్ని, అంటే లాల్ సలాంలో వాళ్ళు ఆ విషయాలన్నీ మాట్లాడచ్చు. అలాగే ఒక ముస్లిం క్యారెక్టర్ చేస్తున్నాడు ఆయన రజనీకాంత్, ముస్లిం కమ్యూనిటీ పెద్దగా నటిస్తున్నాడు ఆయన. ఈ క్రమంలో ఆయన హిందూ సమాజంలో వస్తున్నటువంటి అగ్రెసివ్నెస్, అంటే అభద్రతలో నుంచి హిందూ మతం ప్రమాదంలో ఉంది అని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రచారం వలన నిజంగానే ప్రమాదంలో ఉందేమో అనుకుని కట్టుదిట్టం చేసుకోవటానికి కదిలిన హిందూ మత చైతన్యం పక్క మతాలని టెర్రరైజ్ చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ముస్లిం పెద్దగా ఆయన కనిపించబోతున్నాడు అనేది అర్థమవుతోంది ట్రైలర్లో. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు అనేది సినిమాలో చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు. కానీ ట్రైలర్ వరకు అయితే ఆయన ఆ విషయాలను స్పష్టంగా చెప్పారు డైరెక్టర్ గారు, వారి అమ్మాయి రజనీకాంత్ కుమార్తె. ఇది నిజమే అయితే, అంటే వీళ్ళ హార్ట్లో నుంచి వచ్చినటువంటి అనుభూతులతో గనక ఈ సినిమా ఉండుంటే అది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే సినిమా అవుతుంది. ఎవరైతే ఈ దేశంలో కమ్యూనల్ హార్మనీని దెబ్బతీశారో వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు బయట, కానీ సినిమాలో వ్యతిరేకిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు బేరీ చేసుకోవాలి. ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయటం అనేది జరుగుతుంది ఈ సినిమాలో. డెఫినెట్గా ఆడియన్స్ ఎమోషనలైజ్ అయ్యేటువంటి కంటెంట్ ఉంది అనేది అయితే అర్థమవుతుంది అన్ని కోణాల్లోనూ. దానిలో ఒక మత కోణము ఉంది, దళిత కోణము ఉంది, ఇవన్నీ. తమిళ సినిమాలో సాధారణంగా కొంచెం ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం అనేది తమిళ సినిమాకి
చాలా మామూలు విషయమే. ఇవేవీ లేకుండా ప్లెయిన్గా ఉంటేనే ఏమిటి ఇలా ఉంది సినిమా అనే కండిషన్ ఉంది అక్కడ. అందుకని తమిళ్ ఆడియన్స్కి తగ్గ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ వరకు ఓకే, దీన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే తెలుగు ట్రైలర్ రాలేదు ఇంకా, బహుశా ఈరోజు వస్తుందేమో. తెలుగులో రిలీజ్ ఉంటుందా అనేది, రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా తెలుగులో రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయితే కంటెంట్ మీద ఒక డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఇది పాజిటివ్గా ఉంది, సినిమా బాగుంది అని జనాలు భుజాన వేసుకోవచ్చు, అంతవరకే. రజనీకాంత్ మీద ఈ ఇమేజ్ని ఆపాదిస్తే ప్రమాదం. ఆయన మొదటి నుంచి చాలా టాక్టికల్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన సినిమా ఒకటి మాట్లాడుతుంది, ఆయన ఒకటి మాట్లాడతాడు. కాలాలో కాలా క్యారెక్టర్ ఒకటి మాట్లాడుతుంది, బయటకు వచ్చిన రజనీకాంత్ ఇంకేదో మాట్లాడతాడు. కబాలీలో రజనీకాంత్ ఏదో చెప్తాడు, బయటకు వచ్చి ఇంకేదో చెప్తాడు. ఇలా తెర మీద కనిపించే పాత్ర వేరు, తాను వేరుగానే ఆ బ్యాలెన్స్ నడిపిస్తున్నాడు ఆయన మొదటి నుంచి. ఆయన ఫక్త్ కమర్షియల్ సినిమాలు చేస్తూ మధ్యలో హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఎవరో యోగిని కలిశాను ఇవన్నీ మాట్లాడతాడు. హిమాలయాల్లో రజనీకాంత్ అని కొన్ని ఫొటోస్ మార్కెట్లోకి వస్తాయి పాత రోజుల్లోనే. ఆయన యాక్టివ్గా కమర్షియల్ సినిమాలు చేస్తున్న రోజుల్లో కూడా హిమాలయాలకు వెళ్ళటం, ఈ పంచాయతీ అంతా ఉండేది. ఆయన ఇళయరాజా చాలా సడన్గా ఆధ్యాత్మికం వైపు టర్న్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని తాగేవాళ్ళు ఒకప్పుడు. అది ఆయనే చెప్పుకున్నాడు ఒక డయాస్ మీద, మేమిద్దరం ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయాం, మేమిద్దరం కలిసి తాగిన రోజులు ఉన్నాయి. అంటే ఎర్లీ డేస్లో, అంటే భారతీరాజా గారు వీళ్ళని వెలుగులోకి తీసుకొస్తున్న రోజులు అవి. కాబట్టి ఆధ్యాత్మికం అనేటువంటి ఒక పరదా ఉంది రజనీకాంత్. ఆ పరదా అలాగే ఉంచి లాల్ సలాంలో ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పబోతోంది వాళ్ళు చెప్పారు ట్రైలర్లో. దాని పట్ల ఏ మేరకు సిన్సియర్గా నిలబడ్డారు, అన్నీ నిజాలే మాట్లాడారా, అంటే జరిగిందే చెప్పారా, జరుగుతున్నదే చెప్పారా, ఏదన్నా సైడ్ తీసుకున్నారా, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వేరు, ఈ సబ్జెక్ట్ కంటే భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి అనేది మనకు తెలుసు. వాళ్ళ భిన్నమైనటువంటి ఆలోచనలను సినిమాలో కూడా ప్రదర్శించారా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సో సినిమా చూశాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ విషయం. కాలాలో కాలా క్యారెక్టర్ ఒకటి మాట్లాడుతుంది, బయటకు వచ్చిన రజనీకాంత్ ఇంకేదో మాట్లాడతాడు. కబాలీలో రజనీకాంత్ ఏదో చెప్తాడు, బయటకు వచ్చి ఇంకేదో చెప్తాడు. ఇలా తెర మీద కనిపించే పాత్ర వేరు, తాను వేరుగానే ఆ బ్యాలెన్స్ నడిపిస్తున్నాడు ఆయన మొదటి నుంచి. ఆయన ఫక్త్ కమర్షియల్ సినిమాలు చేస్తూ మధ్యలో హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఎవరో యోగిని కలిశాను ఇవన్నీ మాట్లాడతాడు. హిమాలయాల్లో రజనీకాంత్ అని కొన్ని ఫొటోస్ మార్కెట్లోకి వస్తాయి పాత రోజుల్లోనే. ఆయన యాక్టివ్గా కమర్షియల్ సినిమాలు చేస్తున్న రోజుల్లో కూడా హిమాలయాలకు వెళ్ళటం, ఈ పంచాయతీ అంతా ఉండేది. ఆయన ఇళయరాజా చాలా సడన్గా ఆధ్యాత్మికం వైపు టర్న్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని తాగేవాళ్ళు ఒకప్పుడు. అది ఆయనే చెప్పుకున్నాడు ఒక డయాస్ మీద, మేమిద్దరం ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయాం, మేమిద్దరం కలిసి తాగిన రోజులు ఉన్నాయి. అంటే ఎర్లీ డేస్లో, అంటే భారతీరాజా గారు వీళ్ళని వెలుగులోకి తీసుకొస్తున్న రోజులు అవి. కాబట్టి ఆధ్యాత్మికం అనేటువంటి ఒక పరదా ఉంది రజనీకాంత్. ఆ పరదా అలాగే ఉంచి లాల్ సలాంలో ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పబోతోంది వాళ్ళు చెప్పారు ట్రైలర్లో. దాని పట్ల ఏ మేరకు సిన్సియర్గా నిలబడ్డారు, అన్నీ నిజాలే మాట్లాడారా, అంటే జరిగిందే చెప్పారా, జరుగుతున్నదే చెప్పారా, ఏదన్నా సైడ్ తీసుకున్నారా, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వేరు, ఈ సబ్జెక్ట్ కంటే భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి అనేది మనకు తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.